Hi everyone, hi my dear students. Welcome back to our channel, Learn English with Amir. This is your educator, Amir Ahmed. How are you all? Guys, ఈరోజు మనం సినోనిమ్స్ అండ్ యాంటోనిమ్స్ టాప్ 100 వీడియోలో పార్ట్ 4 డిస్కషన్ చేస్తున్నాం. ఓకేనా? రైట్. పార్ట్ 3 వరకు ఆల్రెడీ వీడియోస్ అనేది అప్లోడ్ చేయడం జరిగింది. ఒకవేళ మీరు చెక్ చేయకపోతే ఇమీడియట్గా చెక్ చేయండి. రైట్. టాప్ 100 సినోనిమ్స్ అండ్ యాంటోనిమ్స్ డిమాండ్ స్టూడెంట్స్ సైడ్ నుంచి చాలా ఎక్కువగా ఉంది. అందుకే నేను ఈ సిరీస్ అనేది ఆల్రెడీ బిగించడం జరిగింది. ఓకేనా? సో ఈరోజు వచ్చే సెషన్ కూడా మనము 15 క్వశ్చన్స్ తీసుకుంటాం. దాంట్లో కూడా సినోనిమ్సే చేస్తాం. బట్ రాబోయే 2 సెషన్స్ మనం 100 కవర్ చేసే లోపు యాంటోనిమ్స్ తీసుకుందాం. ఓకేనా? సో ఎక్కడి నుంచి వొకాబులరీ చదవాలి చాలా ఎక్కువగా కన్ఫ్యూజ్ అయ్యే వాళ్ళ కోసం బ్లాక్ బుక్ మంచి రెఫరెన్స్ అన్న మీరు కావాలని తీసుకోవచ్చు. అండ్ మీ అందరికీ తెలుసు బ్లాక్ బుక్ ఇస్ వెరీ ఫేమస్. బ్లాక్ బుక్ని కవర్ చేసామంటే మనం వొకాబులరీలో మోస్ట్ ఇంపార్టెంట్ వర్డ్స్ కవర్ చేస్తున్నట్టే. సో మనం తీసుకునే డిస్కషన్లో వచ్చే ఇంపార్టెంట్ వర్డ్స్ కూడా టాప్ 100 వర్డ్స్ బ్లాక్ బుక్లోంచి తీసుకుంటాం. ప్లస్ ప్రీవియస్ ఇయర్ క్వశ్చన్స్ కూడా బ్లాక్ బుక్లోంచి ప్రీవియస్ ఇయర్ క్వశ్చన్లో వచ్చినవి తీసుకుంటాం. దిస్ ఈజ్ యూస్ఫుల్ ఫర్ ఆల్ కాంపిటేటివ్ ఎగ్జామినేషన్స్ లైక్ రాబోయే ఎస్ఎస్సి ఎగ్జామినేషన్స్, సిజిఎల్, ఎంటీఎస్, స్టెనోగ్రాఫర్, జీడీ ఎవరు ప్రిపేర్ అవుతున్నా కూడా ఈ వీడియోని థరోగా చూడండి. బ్యాంక్ పీఓ క్లర్క్ తప్పకుండా చూడండి. గ్రూప్స్ ఎవరైతే రాస్తారో గ్రూప్ 2, గ్రూప్ 3 ఎగ్జామినేషన్ తెలంగాణ, గ్రూప్ 1 మెయిన్స్ చూడండి తప్పకుండా. అండ్ ఎస్ఐ కానిస్టేబుల్ ప్రిపరేషన్ చేసే వాళ్ళు కూడా తప్పకుండా వీడియోస్ని రెగ్యులర్స్గా ఫాలో అవ్వండి. ఓకేనా? సో ఒకవేళ కనుక మీరు ఇప్పటిదాకా పార్ట్ 1, 2, 3 చెక్ చేయకపోతే చెక్ చేయండి ఇమీడియట్గా. ఓకేనా? సో మనం డిస్కస్ చేసే వర్డ్స్ అన్ని కూడా బ్లాక్ బుక్ నుంచి వస్తాయి అండ్ ప్రీవియస్ ఇయర్ క్వశ్చన్స్లో వచ్చిన వర్డ్స్ కూడా. ఓకే? సో ఎవరైతే స్టూడెంట్స్ కాంపిటేటివ్ ఎగ్జామినేషన్ ప్రిపేర్ అవుతున్నారో అండ్ కంప్లీట్ ఇంగ్లీష్ లాంగ్వేజ్ కోర్స్ నా నుంచి నేర్చుకోవాలనుకుంటున్నారో మీకు ఒక ఆపర్చునిటీ ఉందండి. మీరు యాక్చువల్గా మన యాప్ డౌన్లోడ్ చేసుకొని యాప్లో కంప్లీట్ ఇంగ్లీష్ లాంగ్వేజ్ కోర్సెస్ నా నుంచి నేర్చుకోవచ్చు. హై క్వాలిటీ కోర్స్, ఎక్సలెంట్ కోర్స్, హెచ్డి డెఫినేషన్ ఉన్న వీడియోస్తో మీకు కోర్స్ ప్రొవైడ్ చేయడం అనేది జరుగుతుంది. అండ్ ద గుడ్ న్యూస్ ఇస్ ఆగస్ట్ 1 నుంచి ఆగస్ట్ 7 ఎన్రోల్మెంట్ వీక్ నడుస్తుంది. పాస్ ఫీల్డ్ నేను ఆల్రెడీ రివీల్ చేశాను. ఎవరైతే స్టూడెంట్స్ కోర్సెస్ని పర్చేస్ చేద్దాం అనుకుంటున్నారో వాళ్ళకి ఆఫర్ రావడం జరుగుతుంది. 15% ఆఫ్, ఫ్లాట్ 15% ఆఫ్ మీకు ఆగస్ట్ 1 నుంచి 7 వరకు, ఆగస్ట్ 1 నుంచి 7 వరకు మాత్రమే ఈ ఎన్రోల్మెంట్ వీక్ అనేది నడుస్తూ ఉంటుంది. దీంట్లో మీకు ఆఫర్ వస్తుంది. 15% ఆఫ్ ఆన్ ఆల్ ప్రైజెస్ రావడం జరుగుతుంది అనమాట. స్టేట్ గవర్నమెంట్ ఎగ్జామినేషన్ ప్రిపేర్ అయ్యాలన్నా లేకపోతే సెంట్రల్ గవర్నమెంట్ ఎగ్జామినేషన్ ప్రిపేర్ అయ్యాలన్నా తప్పకుండా మన కోర్సెస్లో ఎన్రోల్ అవ్వండి. ఆఫర్ ప్రైజెస్ ఉన్న టైంలోనే. ఓకేనా? యూటిలైజ్ చేసుకోండి. రైట్. సో మీరు చేయాల్సింది ఏంటంటే యూ నీడ్ టు అప్లై కూపన్ కోడ్. పర్చేస్ చేసే ముందు ఎస్ఎస్సి వాళ్ళు అయితే ఈ కోర్సు బ్యాంక్ వాళ్ళు తీసుకునేటప్పుడు 3 months కోర్స్ పే చేసేటప్పుడు మీరు 499 రూపీస్ పే చేయాల్సిన అవసరం ఏమాత్రం కూడా లేదు. మీరు చేయాల్సింది ఏంటంటే ఈ కూపన్ కోడ్ అప్లై చేయండి ఇమీడియట్గా. AUG క్యాపిటల్లో 15 ప్రెస్ చేసిన వెంటనే, ట్యాప్ చేసేసి మీరు అప్లై చేసిన వెంటనే మీకు కోర్స్ వచ్చేసి జస్ట్ 425 రూపీస్కే రావడం జరుగుతుంది. ఓకేనా? యూ డోంట్ హ్యావ్ టు పే 499 రూపీస్, యూ హ్యావ్ టు పే ఓన్లీ 425 రూపీస్. ఓకేనా? ఇది ఓన్లీ 1 నుంచి 7 వరకే ఉంటుంది. సో మ్యాక్సిమం నెంబర్ ఆఫ్ స్టూడెంట్స్కి గుడ్ న్యూస్ని అయితే షేర్ చేయండి. ఓకే? స్టేట్ గవర్నమెంట్ ఎగ్జామినేషన్ కూడా ఎవరైతే మిషన్ ఇంగ్లీష్ కోర్స్ తీసుకుంటారో గ్రూప్ 1 మెయిన్స్ కావచ్చు, గ్రూప్ 2, గ్రూప్ 3 కావచ్చు, ఎస్ఐ కానిస్టేబుల్, టెట్, డిఎస్సి అందరూ కూడా 399 రూపీస్ పే చేయాల్సిన అవసరం లేదు. మీకు ఆఫర్ ప్రైస్లో 15% ఆఫ్ మీకు రావడం జరుగుతుంది. ఓకేనా? 599 కోర్స్ పైన కూడా మీకు ఆఫర్ రావడం జరుగుతుంది. 6 months కోర్స్ పైన కూడా. డీటెయిల్స్ అనేవి వీడియో ఎండింగ్లో చెప్తాను. తప్పకుండా వీడియో ఎండింగ్ వరకు మీరు తప్పకుండా ఫాలో అవుతూ ఉండండి. ఓకేనా? సో డిస్కషన్లోకి వెళ్దాం మనం డైరెక్ట్గా. ఓకేనా? సో ఈరోజు మనం బిగిన్ చేస్తాం మన డిస్కషన్, సినోనిమ్స్ డిస్కషన్. సో డైరెక్ట్గా డిస్కషన్లోకి వెళ్ళిపోదాం మనం. ఓకేనా? క్వశ్చన్ నెంబర్ 1 అండ్ ఇన్ఫ్యాక్ట్ 45 వరకు మనం ఆల్రెడీ వర్డ్స్ కవర్ చేయడం జరిగింది. సో క్వశ్చన్ నెంబర్ 46 దగ్గర నుంచి మన డిస్కషన్ రోజు బిగిన్ అవుతుంది. ఓకే? ద ఫస్ట్ వర్డ్ ఈజ్ ప్రివెంట్. ఓకే? కోర్స్ రిలేటెడ్ డీటెయిల్స్ అయినా లేకపోతే మన ఆఫర్స్ రిలేటెడ్ డీటెయిల్స్ అయినా ఒకవేళ కావాలనుకుంటే వీడియో ఎండింగ్ వరకు తప్పకుండా చూడండి, మిస్ అవ్వకూడదు. ఓకేనా? రైట్. ఈ గుడ్ న్యూస్ని మ్యాక్సిమం నెంబర్ ఆఫ్ స్టూడెంట్స్కి అయితే షేర్ చేయండి. ఎవరైతే స్టూడెంట్స్ అఫోర్డబుల్ ప్రైస్లో కావాలనుకున్న కోర్సెస్ కాల్ చేసి రిక్వెస్ట్ చేశారో వాళ్ళందరికీ కూడా న్యూస్ చేయాలి. ఓకేనా? చలో. ప్రివెన్షన్ మీ అందరికీ తెలిసిందే. ప్రివెంట్ అంటే మీనింగ్ ఏంటి డైరెక్ట్గా దాన్ని మనం ఆన్సర్ చేద్దాం. ఓకేనా? ప్రివెంట్ సింప్లీ మీన్స్ టు స్టాప్ సంథింగ్ ఫ్రమ్ హ్యాపెనింగ్. టు స్టాప్ సంథింగ్ ఫ్రమ్ హ్యాపెనింగ్ అవునా కదా? రైట్. అంటే మీనింగ్ ఏంటి? దేన్నైనా మనము నిర్మూలించడం. ఓకేనా? సో ఆ నిర్మూలన అనే సెన్స్లో మనం యూస్ చేసే వర్డ్ అవుతుంది ప్రివెంట్ ఆర్ ప్రివెన్షన్. ఎస్ ఆర్ నో? సో దిస్ ఈజ్ అ వర్డ్ విచ్ ఈస్ వెరీ ఫేమస్లీ ఆస్డ్, ఫ్రీక్వెంట్లీ ఆస్డ్. MTSలో వచ్చింది ఇది. రీసెంట్గా చూస్తే 2021 పేపర్లో కనిపించింది. అండ్ ఇది మన బ్లాక్ బుక్లోంచి వచ్చిన వర్డ్ అనమాట. రైట్. సో దీనికి ఆన్సర్ ఏమవుతుంది? ప్రివెంట్కి ఆన్సర్ బ్లాకా, అలవా, ఓపెనా, పుషా. అలవ్ యాంటోనిమ్ అవుతుంది, ఓపెన్ సంబంధం లేదు, పుషింగ్ ఆన్సర్ కాదు. సో ఆన్సర్ ఏం కావాలి అంటే బ్లాక్. అవునా కదా? ఎంతమంది కరెక్ట్గా ఆన్సర్ అనుకున్నారు? కామెంట్ సెక్షన్లో మీరు మీ ఆన్సర్స్ని తప్పకుండా మెన్షన్ చేస్తూ ఉండండి. ప్యారల్గా మీ ఆన్సర్స్ నేను చూస్తూ ఉండాలనుకుంటున్నాను. ఓకేనా? సో ప్రివెంట్కి ఆన్సర్ ఏమవుతుంది అంటే డైరెక్ట్గా బ్లాక్ అనమాట. కొత్తగా ఏ వర్డ్ నేర్చుకున్నా కూడా మీరు కామెంట్ సెక్షన్ తప్పకుండా మెన్షన్ చేయాలన్న. లెట్స్ మూవ్ టు అవర్ నెక్స్ట్ క్వశ్చన్ గైస్. ఓకే? సో చూస్తే ప్రివెంట్ అనేది చాలా ఈజీగా ఉంది. అవునా? క్వశ్చన్ నెంబర్ 47 తీసుకుంటే 47లో ఇచ్చిన వర్డ్ ఏంటి? ఎలిగెంట్. ఓకే? లాస్ట్ పార్ట్లో కూడా పార్ట్ 3లో నేను చెప్పేటప్పుడు ఒక బ్యూటిఫుల్ వర్డ్ నేను మీకు చెప్పాను. ఓకేనా? గ్రేషియస్ అనే వర్డ్. అవునా కదా? రైట్. ఈ గ్రేస్ అనే వర్డ్ నుంచి వచ్చిందే గ్రేషియస్ అనమాట. గ్రేస్ కావచ్చు లేకపోతే గ్రేషియస్ కావచ్చు. అవునా?
అన్నా కూడా మీనింగ్ ఏంటి అంటే ఎలిగెంట్ అనమాట. ఓకేనా, మీనింగ్ ఏంటి ఏమని చెప్పాను యాక్చువల్గా, సంథింగ్ దట్ ఈస్ స్టైలిష్. ఏదైనా చాలా స్టైలిష్గా ఉంది అని చెప్పాలనుకుంటే ఆ స్టైలిష్ థింగ్స్ గురించి డిస్క్రైబ్ చేసేటప్పుడు మనం యూస్ చేసే వర్డ్ అవుతుంది ఎలిగెంట్ అనమాట. ఓకేనా, చాలా సింపుల్. సో ఎలిగెంట్ అనేది చాలా స్టైలిష్ అని. సో గ్రేషియస్, గ్రేస్ ఆర్ గ్రేస్ఫుల్ అని చెప్పాలంటే డైరెక్ట్గా ఈ వర్డ్ కూడా ఒక సినోనిమ్ అవుతుంది, అవునా కదా, రైట్. ఎంటీఎస్ ఎగ్జామినేషన్లో 2021లో వచ్చిన ఒక వర్డ్ అనమాట. సో మోస్ట్ ఇంపార్టెంట్ అండ్ వెరీ ఈజీ ఆల్సో, ఈజియెస్ట్ క్వశ్చన్స్ అనమాట. ఓకే, కామన్కి మన సంబంధం ఉందా, ఇంటెలిజెంట్కి సంబంధం ఉందా, రఫ్ లేదా స్మూత్ సంబంధం ఉందా, డైరెక్ట్ ఆన్సర్ ఆఫ్ ద క్వశ్చన్ ఏమవుతుందంటే గ్రేస్ఫుల్. సో ఇప్పుడు చెప్పండి, ఎలిగెంట్ థింగ్స్ అంటే థింగ్స్ దట్ ఆర్ వెరీ గ్రేషియస్ ఆర్ గ్రేస్ఫుల్, థింగ్స్ దట్ ఆర్ వెరీ వెరీ స్టైలిష్ అనే కదా, స్టైలిష్ లుక్స్లో ఉన్నవి. ఓకే, క్వశ్చన్ నెంబర్ 48కి వచ్చేసేయండి. క్వశ్చన్ నెంబర్ 48లో అబ్యూజ్ అనే వర్డ్ కనిపిస్తుంది. అబ్యూజ్ చేయడం అంటే మీనింగ్ ఏంటి, టు సే సంథింగ్ ఆర్ డూ సంథింగ్ రాంగ్, అవునా కదా, రైట్. టు సే ఆర్ డూ సంథింగ్ రాంగ్, అవునా కదా, రైట్. మనం ఏదైనా మాట తప్పుగా మాట్లాడడం, ఒక పనిని తప్పుగా చేయడం, టు సే ఆర్ డూ సంథింగ్ ఇన్ అన్ ఇన్కరెక్ట్ మేనర్, అవునా, ఇన్ అ రాంగ్ మేనర్. ఓకే, సో అలా గుర్తుపెట్టుకోండి మీరు. తప్పు చేయడాన్ని, తప్పు అనడాన్ని, తప్పుగా మాట్లాడడాన్ని, బూతులు మాట్లాడడం కూడా అదేంటంటే అబ్యూజింగ్ అవుతుంది. లేకపోతే ఒక పర్సన్ని మనం ఫిజికల్గా అసాల్ట్ చేసినా కూడా, అసాల్ట్ కూడా ఏం కిందకి వస్తుంది, ఫిజికల్ అబ్యూస్ కిందకి వస్తుంది, అవునా, రైట్. సో ఎంటీఎస్ క్వశ్చన్లో వచ్చింది ఫ్రమ్ బ్లాక్ బుక్ 2021లో. ఆన్సర్ ఏమవుతుంది, టర్మినేట్ సింప్లీ మీన్స్ టు క్యాన్సిల్ సంథింగ్ ఆర్ స్టాప్ సంథింగ్. ఏమైనా సంబంధం ఉంది దీనికి, ఆప్షన్ ఏ రాంగ్ అనమాట. యూజా ఆన్సర్ కాదు, ఓకేనా. మరి క్లోజా ఆన్సర్ కాదు. ఆన్సర్ ఏమవుతుంది అంటే టు హార్మ్ సమ్వన్. ఎస్ ఆర్ నో, టు హార్మ్ సమ్వన్ యూజింగ్ యువర్ హార్ష్ వర్డ్స్ ఆర్ ఫిజికలీ ఆల్సో. సో దాట్ బికమ్స్ అబ్యూసింగ్. ఎస్ ఆర్ నో, వెరీ ఈజీ వర్డ్. సో ఇప్పుడు చూడండి, పిక్చర్ అబ్జర్వ్ చేస్తే ఈ పిక్చర్లో ఒక విమెన్ని ఒక పర్సన్ ఫిజికల్గా అబ్యూస్ చేస్తున్నాడు, అవునా. ఫిజికల్ అబ్యూస్, దీన్ని ఏమంటే యాక్చువల్లీ మనం ఫిజికల్ అబ్యూస్, దీన్ని మీరు రిపోర్ట్ కూడా చేయొచ్చు పోలీస్ స్టేషన్లో, అవునా కదా. ఫిజికల్ అబ్యూస్ అని అంటుంటామండి, అవునా కదా, రైట్. సో మీరు అబ్జర్వ్ చేయండి, ఫిజికల్ అబ్యూస్ అంటే మీనింగ్ ఏంటి, మనం దట్ పర్సన్ ఈస్ డూయింగ్ సంథింగ్ రాంగ్, ఫిజికల్గా వేరే పర్సన్ పైన అటాక్ చేయడం, అవునా. దిస్ ఇస్ కాల్డ్ ఫిజికల్ అబ్యూస్, అవునా, రైట్. అసాల్టింగ్ అని కూడా అంటాం మనం, ఏమంటాం మనం, ఫిజికల్ అసాల్ట్, ఏమంటాం అసాల్ట్. ఓకే, అలా గుర్తుపెట్టుకోండి. సో ఈ వర్డ్ చాలా చాలా సింపుల్ అనమాట. ఓకే, ఇలా మీకు పిక్చర్ చూసిన తర్వాత వర్డ్స్ ఈజీగా బ్రెయిన్లోకి వెళ్ళే ఛాన్సెస్ ఉంటాయి అండ్ ఈజీగా అర్థమవుతాయి కూడా. కొత్తగా ఏ వర్డ్ కనిపించినా కామెంట్ సెక్షన్లో ఉండాలి. ప్రతి ఒక్క పర్సన్కి అర్థమయ్యేలాగా సింపుల్ లాంగ్వేజ్లో ఎక్స్ప్లెయిన్ చేయడానికి ట్రై చేస్తున్నాను. తెలుగు మీడియం స్టూడెంట్ ఉన్నా కూడా అతనికి అర్థమయ్యే విధంగా క్లాసెస్ ఉంటాయి. ఇక్కడ కాదు, కోర్సులో కూడా అలానే ఉంటాయి. తెలుగు మీడియం స్టూడెంట్ కూడా అర్థమయ్యే విధంగా, ఓకేనా. సింపుల్గా గుర్తుపెట్టుకోండి. సో మన క్లాసెస్ కనుక మీకు యూస్ఫుల్ అవుతున్నాయని అనిపిస్తే తప్పకుండా వీడియోస్ని మ్యాక్సిమం నెంబర్ ఆఫ్ స్టూడెంట్స్కి షేర్ చేయండి, ఓకేనా, రైట్. నెక్స్ట్ మోస్ట్ ఇంపార్టెంట్ వర్డ్ వస్తుంది ఎగ్జల్టేషన్. ఓకే, ఎగ్జల్టేషన్ అంటే మీనింగ్ ఏంటి అంటే స్టేట్ ఆఫ్ హ్యాపీనెస్ గైస్. ఓకే, స్టేట్ ఆఫ్ ఎక్స్ట్రీమ్ హ్యాపీనెస్. ఓకే, చాలా చాలా సింపుల్ అనమాట. ఓకే, వెన్ ఎవర్ యూ వాంట్ టు సే దట్ అ పర్సన్ ఈజ్ హ్యాపీ, వీ కెన్ సే, మనం అంటాం దట్ పర్సన్ ఈజ్ ఇన్ ఎగ్జల్టేషన్, అంటే మీనింగ్ హీఈస్ హ్యాపీ, అంతే, ఓకేనా. ఎగ్జల్టేషన్ ఈస్ బేసికలీ యూస్డ్ యాజ్ అ నౌన్ గైస్. ఎగ్జల్టేషన్ అంటే హ్యాపీనెస్, ఆర్ వీ కెన్ ఆల్సో యూస్ అ వర్డ్ కాల్డ్ జుబిలేషన్, రైట్. జుబిలేషన్ అనే వర్డ్ యూస్ చేస్తాం, అవునా, రైట్. అండ్ ఇంకొక వర్డ్ యూస్ చేస్తాం ఎలేషన్, రైట్, ఎలేషన్. ఆల్ దీస్ వర్డ్స్ మీన్ ద సేమ్, ఆల్ దీస్ వర్డ్స్ గివ్ అ సెన్స్ ఆఫ్ హ్యాపీనెస్. ఇవన్నీ కూడా హ్యాపీనెస్ని చూపిస్తాయి. ఎగ్జల్టేషన్ అండ్ మోస్ట్ ఇంపార్టెంట్లీ దెర్ ఈస్ అ వర్డ్ కాల్డ్ ఎగ్జాల్ట్ ఆల్సో, ఓకేనా. అది కూడా హ్యాపీనెస్ గుర్తుపెట్టుకోండి. ఎగ్జల్టేషన్ అన్న ఎగ్జాల్టేషన్ అన్న బోత్ ఆర్ సినానిమస్, ఓకేనా. హ్యాపీనెస్ చూపించే ఇన్ని పదాలు అనమాట. సో ఆన్సర్ ఏమవుతుంది, డిప్రెషన్ యాంటనిమ్ అవుతుంది సార్, సినానిమ్ కాదు, అవునా కదా, రైట్. ఇరిటేషన్ నాట్ కరెక్ట్. అజిటేషన్ అన్న కూడా యాంటనిమ్ అయ్యే ఛాన్స్ ఉంది. ఆన్సర్ ఏంటి అంటే జుబిలేషన్ గైస్. సో హ్యాపీనెస్ని చూపించే టర్మ్స్లో ఏ టర్మ్ వచ్చినా ఇక్కడ మీరు తీసుకోవచ్చు. దాట్స్ కరెక్ట్. సో ఈరోజు మీ వర్డ్, ఈ కొత్త వర్డ్ మీ బ్రెయిన్ పవర్కి యాడ్ చేయండి, వర్డ్ పవర్కి యాడ్ చేయండి అండ్ డైలీ లైఫ్లో కూడా యూస్ చేయండి. ఎగ్జల్టేషన్ అంటే హ్యాపీనెస్ అనమాట, ఓకేనా, రైట్. సో ఇప్పుడు చూడండి, ఈ పర్సన్ ఎలాంటి మోడ్లో ఆర్ సిచ్యువేషన్లో ఆర్ స్టేట్లో ఉన్నాడు, ఎలాంటి స్థితిలో ఉన్నాడు, ఎక్స్ట్రీమ్ హ్యాపీనెస్లో, అవునా కదా, రైట్. ఇలాంటి స్టేట్ మనం అంటాం ఎగ్జల్టేషన్, అవునా. దేనైనా అచీవ్ చేసేసిన తర్వాత మీరు కూడా ఇదే స్టేట్లో ఉండొచ్చు మోర్ ప్రాబబ్లీ, అవునా. మీ ఫేవరెట్ జాబ్ మీరు కొట్టినా కూడా మోస్ట్ ప్రాబబ్లీ ఇదే సిచ్యువేషన్లో ఆర్ ఇదే స్థితిలో మీరు ఉండొచ్చు, అవునా కదా, రైట్. ఎగ్జల్టేషన్ అంటామండి, ఏమంటాం ఎగ్జల్టేషన్. చాలా చాలా సింపుల్ అనమాట. ఎలా యూస్ చేస్తాం ఎగ్జాంపుల్లో చూడండి, పీపుల్ వర్ షౌటింగ్ అండ్ చీరింగ్ ఇన్ ఫ్రెంజీడ్ ఎగ్జల్టేషన్. పీపుల్ అందరూ కూడా, జనాలు అందరూ కూడా చాలా హ్యాపీ మూడ్లో అరుస్తున్నారు, ఓకేనా. ఫ్రెంజీడ్, ఫుల్ ఆఫ్ ఎనర్జీ, గుర్తుపెట్టుకోండి, ఫుల్ ఆఫ్ ఎనర్జీ. ఫుల్ ఆఫ్ ఎనర్జీ ఉండడాన్ని మనం అంటాం ఫ్రెంజీ, ఓకేనా. ఈ వర్డ్ కూడా చాలా ఎక్కువ ఎగ్జామినేషన్లో వచ్చింది, ఫుల్ ఆఫ్ ఎనర్జీ. మనుషులు కనుక ఫుల్ ఎనర్జెటిక్గా ఉంటే ఫ్రెంజీడ్ మూడ్ అంటాం, ఓకేనా. అండ్ దట్టు దేనికి సంబంధించినదంతా ఎగ్జల్టేషన్, హ్యాపీనెస్. సో అందరూ మనుషులు ఎలా ఉన్నారు, హ్యాపీగా. ఇలా విజువలైజేషన్తో మనుషులకి ఈజీగా వర్డ్స్ అర్థమయ్యే ఛాన్స్ ఉందండి, ఓకేనా. సో గుర్తుపెట్టుకోండి, ఎక్స్ట్రీమ్ హ్యాపీనెస్ని ఎగ్జల్టేషన్ కూడా అంటాం. లెట్స్ మూవ్ టు నెక్స్ట్ వర్డ్, క్వశ్చన్ నెంబర్ 50, ఓకేనా. ఆ వర్డ్ అవుతుంది రిటార్ట్. బాగా గుర్తుపెట్టుకోండి, రిటార్ట్ సింప్లీ మీన్స్ టు సే సంథింగ్ బ్యాక్ యాజ్ అన్ ఆన్సర్. సింపుల్గా మీనింగ్ ఏంటి అంటే టు ఆన్సర్ సంథింగ్,
అవునా కదా, రైట్? టు ఆన్సర్ సంథింగ్, టు రెస్పాండ్ టు సంథింగ్. Imagine that there is a lot of criticism going around regarding యువర్ యాక్ట్స్ అండ్ మీరు దానికి ఆన్సర్ ఇవ్వాలనుకుంటున్నారు. యువర్ రెస్పాన్స్, ఆ రెస్పాన్స్ని మనం ఏమంటాం, యువర్ ఆన్సర్, దాన్ని మనం ఏమంటామంటే దట్ ఈస్ కాల్డ్ రిటార్ట్, అవునా? అండ్ దాట్ ఈజ్ యువర్ రెస్పాన్స్ అండ్ దాట్ ఈజ్ యువర్ రిప్లై. దాన్నే మనం ఇంకేమనొచ్చు, సింపుల్ అనమాట, ఓకేనా? సో రెస్పాన్స్ రిప్లైకి సంబంధించిన వర్డ్ రిటార్టెడ్. అంటే ఐ రెస్పాండెడ్ అనే బదులు ఇప్పటి నుంచి మీరు ఐ రిటార్టెడ్ అని కూడా యూస్ చేయొచ్చు. బ్యూటిఫుల్, రైట్? ఐ రెస్పాండెడ్ అని చెప్పేసి అనే బదులు ఐ రిటార్టెడ్. యూజువల్గా మన పైన వచ్చిన అలిగేషన్స్కి మనం రిటార్ట్ అవుతూ ఉంటాం, రైట్? తిరిగి జవాబు చెప్పడం, దాన్ని అంటాం అనమాట. బ్యూటిఫుల్ వర్డ్ ఫ్రమ్ బ్లాక్ బుక్ MTS 2021 ఎగ్జామ్ వచ్చిందనమాట. సో ఆన్సర్ రిక్వెస్టింగ్కి సంబంధం ఉందా? నో. అడ్వైజా ఆన్సర్, క్వశ్చన్ ఆన్సర్. ఆన్సర్ ఏమవుతుందండి? ఆప్షన్ సి పేరుతో వస్తుంది, రిప్లై చేయడం, ఓకేనా? వెరీ సింపుల్ అనమాట. ఓకే, సో నెక్స్ట్ క్వశ్చన్కి వచ్చేద్దాం. క్వశ్చన్ నెంబర్ 51. హ్యాండ్లో మీకు నోట్బుక్ ఉండాలి అండ్ పెన్ కూడా ఉండాలి. యూ షుడ్ కీప్ నోటింగ్ ఎవ్రీ వర్డ్. ఓకే, ఇఫ్ ఐ సే సంథింగ్ ఈజ్ ఎంథ్రాలింగ్, దట్ థింగ్ ఈజ్ వెరీ మచ్ ఇంట్రెస్టింగ్. ఏదైతే థింగ్ చూడడానికి చాలా చాలా ఇంట్రెస్టింగ్గా ఉంటుందో, చాలా చాలా ఇన్వాల్వింగ్గా ఉంటుందో, ఎంగ్రాసింగ్గా ఉంటుందో, అట్లాంటి వర్డ్స్ మనం అంటాం ఎంథ్రాలింగ్ థింగ్స్, అన్నా కదా, రైట్? ఇంట్రెస్టింగ్ థింగ్స్ అండ్ క్యాప్టివేటింగ్ థింగ్స్. ఏవైతే థింగ్స్ మిమ్మల్ని క్యాప్టివేట్ చేసేస్తాయో, క్యాప్టివేటింగ్ థింగ్స్ గురించి మాట్లాడాలంటే వి యూస్ ద వర్డ్ ఎంథ్రాల్, ఓకేనా? ఐ వాజ్ ఎంథ్రాల్డ్ అంటే మీనింగ్ ఏంటంటే ఐ వాజ్ క్యాప్టివేటెడ్, ఐ వాజ్ అమేజ్డ్, అవునా కదా? అమేజ్మెంట్ని చూపిస్తాం, అవునా? దట్ మీన్స్ ఐ ఆమ్ కంప్లీట్లీ ఇంట్రెస్టెడ్ ఇన్ సంథింగ్, రైట్? ఆర్ ఫ్యాసినేటెడ్. ఏమంటా ఇంకొక వర్డ్? ఫ్యాసినేటెడ్. ఆల్ దీస్ వర్డ్స్ ఆర్ ప్రీవియస్ ఇయర్ క్వశ్చన్స్ మై డియర్. ఇక్కడ నేను ఏదైతే వర్డ్ చెప్తున్నానో అవన్నీ కూడా నోట్ చేయండి అండ్ రిలేట్ చేయండి. ఈజీగా వర్డ్స్ అన్ని ఎగ్జామినేషన్లో వస్తున్నవి, ఓకేనా? రైట్? MTS 2021లో బ్లాక్ బుక్ నుంచి వచ్చిన వర్డ్ ఎంథ్రాలింగ్, ఇంట్రెస్టింగ్, ఓకేనా? సో ఇప్పుడు ఆన్సర్ ఏమవుతుంది? ఎజెక్ట్కి సంబంధం ఉందా? ఎజెక్ట్ సింప్లీ మీన్స్ టు సెండ్ సంథింగ్ అవుట్, ఓకేనా? ఎజెక్ట్, నో, నాట్ కరెక్ట్. ఎన్చాంటింగ్ డైరెక్ట్గా, ఓకేనా? ఎన్చాంట్ ఈస్ ది ఆన్సర్. ఎన్చాంటింగ్ అన్నా కూడా మీనింగ్ ఏంటి అంటే సంథింగ్ దట్ ఈస్ అట్రాక్టింగ్. బాగా గుర్తుపెట్టుకోండి, అట్రాక్టింగ్, క్యాప్టివేటింగ్, ఓకేనా? సో డైరెక్ట్ ఆన్సర్ ఇదే అనుకోండి, ఓకేనా? సో ఎన్చాంటింగ్ అనేది డైరెక్ట్గా మన సినోనిమ్ అయ్యే ఛాన్స్ ఉంది. ఓకే, రిపెల్ అట్రాక్ట్కి ఆపోజిట్ అవుతుంది రిపెల్ అనమాట. ఇక్కడేమో అట్రాక్షన్ అనే సెన్స్ వస్తుంది, ఇంట్రెస్ట్ జనరేట్ చేస్తుందంటే అట్రాక్టివ్గా ఉంది. సో ఇది ఆన్సర్. ఇది రిపెల్ అనేది యాంటనిమ్ అయ్యే ఛాన్స్ ఉంది. ఇన్సైట్ సమ్వన్ సింప్లీ మీన్స్ టు ప్రొవోక్ సమ్వన్, టు ఆస్క్ సమ్వన్ టు డూ సంథింగ్ రాంగ్. వేరే పర్సన్ని ఇల్లీగల్ పనులు చేయండి అని చెప్పేసి కనుక మనం అడిగితే దట్ ఈస్ కాల్డ్ ఇన్సైటింగ్. ప్రొవొకేషన్ అని కూడా అంటాం మనం, ప్రేరేపించడం, అవునా కదా? సో ఇన్సైట్ హ్యాస్ నథింగ్ టు డూ విత్ ఆర్ క్వశ్చన్. సో ఆన్సర్ ఎంథ్రాలింగ్ అంటే మీనింగ్ ఏంటి? థింగ్స్ దట్ ఆర్ వెరీ ఇంట్రెస్టింగ్, క్యాప్టివేటింగ్, ఫ్యాసినేటింగ్ అండ్ ఎన్చాంటింగ్, ఓకేనా? సో ఎంథ్రాలింగ్ అంటాం. లెట్స్ మూవ్ టు నెక్స్ట్ క్వశ్చన్ గైస్. క్వశ్చన్ నెంబర్ 52. ఐసోలేట్ వస్తుంది. ఇది చాలా సింపుల్ అనమాట. ఐసోలేట్ సింప్లీ మీన్స్ టు సెండ్ సంథింగ్ ఆర్ పుట్ సంథింగ్, ఓకేనా? సెండ్ ఆర్ పుట్ సంథింగ్ ఆర్ కీప్ సంథింగ్, అలా కూడా అనుకోండి మీరు. కీప్ సంథింగ్ అవే ఫ్రమ్ అదర్స్, కీప్ సంథింగ్ అవే ఫ్రమ్ అదర్స్. వేరే వాటికి ఒక విషయాన్ని కనుక, ఒక వస్తువుని, ఒక మనిషిని కనుక మనం దూరంగా పెడితే, దూరంగా ఉంచడాన్ని మనం ఏమంటాం? సింగిల్గా ఉంచడం, ఓకేనా? కీప్ సంథింగ్, సెండ్ సంథింగ్, పుట్ సంథింగ్ అవే ఫ్రమ్ a group, that is called isolation, and that is called isolation. Now when you actually contracted COVID-19 my dear, మీకు ఐసోలేషన్లోకి వెళ్ళమని చెప్తారు. అంటే మీనింగ్ ఏంటి? యూ హ్యావ్ టు స్టే అవే ఫ్రమ్ ద పీపుల్. గ్యాదరింగ్స్కి వాటికి దూరంగా ఉండాలి. యూ నీడ్ టు స్టే ఇన్ ఐసోలేషన్. స్టేయింగ్ అవే ఫ్రమ్ గ్యాదరింగ్స్, స్టేయింగ్ అవే ఫ్రమ్ మీటింగ్ అదర్ పీపుల్స్, దట్ ఈస్ కాల్డ్ ఐసోలేషన్, అవునా కదా? దాన్ని మనం అంటాం క్వారంటైన్ అని కూడా, అవునా కదా, రైట్? సో ఐసోలేట్ సింప్లీ మీన్స్ టు సపరేట్ అ పర్సన్ ఫ్రమ్ అ గ్రూప్, కీప్ దట్ పర్సన్ అవే ఫ్రమ్ ద గ్రూప్, అవునా కదా? లుక్ ఎట్ దిస్ పిక్చర్, యూ మే అండర్స్టాండ్ థింగ్స్ బెటర్. ఓకే, ఈ పిక్చర్ అబ్జర్వ్ చేస్తే ఈ పర్సన్స్ అందరూ ఉన్నారు, ఈ పర్సన్స్ అందరూ కలిసి చాలా ఫ్రెండ్లీగా ఉన్నారనమాట, ఓకేనా? ఈ ఒక్క పర్సన్ని మాత్రం బయటికి పంపించేస్తున్నారు. ఈ పర్సన్ని ఎక్కువగా వాళ్ళ గ్యాంగ్లో ఉంచుకోవట్లేదు అనుకోండి, ఓకేనా? అంటే మీనింగ్ ఏంటి అంటే ఆల్ దిస్ పీపుల్ ఆర్ ట్రైంగ్ టు డూ ఓన్లీ వన్ థింగ్, దే ఆర్ ట్రైంగ్ టు ఐసోలేట్ దిస్ పర్సన్. ఐసోలేట్ చేయడానికి ట్రై చేస్తున్నారు. ఐసోలేట్ సింప్లీ మీన్స్ టు సింగిల్ అవుట్ అ పర్సన్, అవునా కదా, రైట్? ఐసోలేట్ అంటే మీనింగ్ ఏంటి అంటే ఎవరినైనా మనం సింగిల్ అవుట్ చేయడం. మనం ఒక గ్రూప్లో ఉండి వేరే పర్సన్స్ సింగిల్ అవుట్ చేసాము అంటే దాన్నే మనం అంటాం ఐసోలేషన్ అనమాట. సో MTS ఎగ్జామినేషన్ వచ్చింది ఇది. సో ఆన్సర్ ఏమవుతుంది? కంబైనింగ్గా యాంటనిమ్ అవుతుంది, కంబైనింగ్. కనెక్టింగ్గా యాంటనిమ్ అవుతుంది, అవునా కదా? అటాచా, ఇది కూడా ఆన్సర్ యాంటనిమ్ అయ్యే ఛాన్స్. సో ఆన్సర్ ఏంటి అంటే డిటాచ్, అవునా కదా? సో ఐసోలేషన్కి ఆన్సర్ ఏంటి అంటే ఎవరైనా సెపరేట్ చేయడం, సెపరేషన్ చూపిస్తుంది ఇది, రైట్? సో సెపరేషన్ అనే సెన్స్ వస్తుంది దీని నుంచి.
ఆ సెపరేషన్ అనే సెన్స్కే మనం యూస్ చేసే ఇంకొక వర్డ్ ఏమైనా అవుతుందా అంటే దట్ ఈస్ డిటాచింగ్, అవునా కదా. సో ఈ వర్డ్స్ దీన్ని సినోనిమ్స్ అవుతాయి. ఓకే, ఇచ్చిన క్వశ్చన్ ఏంటన్నా ఐసోలేట్. ఓకేనా, సో ప్లీజ్ మేక్ అ నోట్ ఆఫ్ ఈచ్ అండ్ ఎవ్రీ బ్యూటిఫుల్ వర్డ్. అన్నీ కూడా మన ప్రీవియస్ ఇయర్ క్వశ్చన్స్ అనమాట. ఇలా మీరు వర్డ్స్ని కవర్ చేసుకుంటూ వెళ్తే మీ ఒక యాప్ కవర్ అయిపోయినట్టే. ఓకేనా, ప్రిటీ సింపుల్ గైస్. లెట్స్ మూవ్ టు క్వశ్చన్ నెంబర్ 53. ఓకేనా, దాన్నే మనం బ్యానిష్ అంటాం. బ్యానిష్ అంటే ఏంటి? బ్యానిష్ అనేది బాగా గుర్తుపెట్టుకోండి, రాజ్య బహిష్కరణ అంటాం. తెలుగు రాసుకోండి, రాజ్య బహిష్కరణ. టు సెండ్ సమ్వన్ అవే ఫ్రమ్ ద కంట్రీ, సెండ్ సమ్వన్ అవుట్ ఆఫ్ ద కంట్రీ. ఓకేనా, సెండ్ సమ్వన్ అవుట్ ఆఫ్ ద కంట్రీ. ఓకే, ఆర్ అ కింగ్డమ్. ఓకేనా, ఒక రాజ్యంలోంచి ఒక దేశంలోంచి ఒక పర్సన్ని బహిష్కరించడం, దాట్స్ కాల్డ్ బ్యానిషింగ్. ఓకేనా, అండ్ దాన్నే మనం అంటాం ఎగ్జైల్. ఏమంటాం ఇంకా మనం? ఎగ్జైల్డ్. ఇంకేం చూస్తున్నారు మీరు? ఇంకా చూసేది ఏం లేదు, ఆన్సర్ ఏం పెడతారు ఇక్కడ? ఎగ్జైల్. ఆర్ వీ కెన్ ఆల్సో యూస్ ద టర్మ్ కాల్డ్ ఎక్స్పెల్. ఎక్స్పెల్ సమ్వన్ అన్నా కూడా మీనింగ్ ఏంటి అంటే ఒక పర్సన్ని మనం బహిష్కరించడం, రైట్. సో దాన్ని మనం ఏమంటాం? బ్యానిషింగ్. బాగా గుర్తుపెట్టుకోండి, బ్యానిష్. ఓకేనా, సో రాజ్య బహిష్కరణ ఎక్కడ అవసరమైనా కూడా రిలేట్ దిస్ వర్డ్ విత్ బాహుబలి మూవీ ఆల్సో, రైట్. బాహుబలి వాజ్ బ్యానిష్డ్ ఫ్రమ్ ద కింగ్డమ్. ఎసానో, మహిష్మతి నుంచి అతన్ని బహిష్కరించారు. బ్యానిష్డ్, హీ వాజ్ ఎగ్జైల్డ్, హీ వాజ్ ఎక్స్పెల్డ్. ఏమంటాం మనం? ఎక్స్పెల్డ్. టు త్రో సమ్వన్ అవుట్, లిటరలీ. నాట్ ఇన్ అ ఫార్మల్ వే ఐఎమ్ సేయింగ్ యూ నీడ్ టు సెండ్ సమ్వన్ అవుట్. ఇన్ఫార్మల్ లాంగ్వేజ్లో చెప్పాలి అంటే, ఇన్ ఆర్డర్ టు సే దిస్ థింగ్ ఇన్ ఇన్ఫార్మల్ వే, టు త్రో సమ్వన్ అవుట్ ఆఫ్ అ కంట్రీ ఆర్ అ గ్రూప్, అవునా, దాన్ని మనం ఏమంటాం అంటే బ్యానిష్, అవునా. సో ఆన్సర్ ఏమవుతుంది అంటే ఎగ్జైల్. పెయింటింగ్ ఏమైనా సంబంధం ఉందా సార్? లేదు. ఓకే, ఇన్వెన్షన్కి సంబంధం ఉందా సార్? లేదు. స్క్రేప్ అంటే మీనింగ్ ఏంటి అంటే టు రబ్ సంథింగ్. ఓకేనా, బాగా గుర్తుపెట్టుకోండి, దేనైనా రుద్దడం అనమాట. టు రబ్ సంథింగ్. ఓకేనా, దేనైనా చాలా గట్టిగా రఫ్గా, టు రబ్ సంథింగ్ అగేన్స్ట్ ఆ రఫ్ సర్ఫేస్. ఏదైనా కూడా ఒక రఫ్ సర్ఫేస్ తీసుకుని దాన్ని వేసి కనుక బాగా రుద్దితే దాన్ని మనం అంటాం స్క్రేపింగ్. ఏమంటాం మనం? స్క్రేపింగ్. దిస్ ఈజ్ ఆల్సో నాట్ రిక్వైర్డ్ యాజ్ ఆఫ్ నౌ, బట్ రిమెంబర్ దిస్ వర్డ్, దిస్ మే అపియర్ ఇన్ ది నెక్స్ట్ ఎగ్జామినేషన్, హూ నోస్, అవునా కదా, రైట్. సో బ్యానిష్ అనేది ఎలా యూస్ చేస్తాం ఎగ్జామినేషన్ వచ్చి చూద్దాం. ఆర్ స్క్రేప్ ఉంది ఇక్కడ, స్క్రేప్ ఎలా యూస్ చేస్తాం చూద్దాం. స్క్రేప్ యువర్ బూట్స్ క్లీన్ బిఫోర్ యూ కమ్ ఇన్ అంటే మీనింగ్ ఏంటి అంటే ఇంటి లోపలికి వచ్చే ముందు నీ బూట్స్, నీ షూస్, నీ చెప్పల్స్ అన్నీ కూడా నీట్గా తుడుచుకొని రావాలి. షాప్ లోపలికి ఎంటర్ అయ్యే ముందు కూడా నీట్గా తుడుచుకొని రావాలి. దట్ ఈస్ కాల్డ్ స్క్రేపింగ్ యువర్ బూట్స్. దట్ మీన్స్ రబ్బింగ్, అవునా కదా, లిటరల్లీ చాలా హార్ష్గా మనం రబ్ చేయడం, అవునా. క్వశ్చన్ నెంబర్ 54కి వచ్చేసేయండి. డక్ట్. డక్ట్ ఈస్ అ హోజ్, యాక్చువల్లీ ఒక పైప్ అనుకోండి, ఆర్ అ ప్యాసేజ్ అనుకోండి. డక్ట్ సింప్లీ ఈజ్ అ పైప్ ఆర్ అ ప్యాసేజ్ త్రూ విచ్ ఎయిర్ ఆర్ వాటర్ ఫ్లోస్. ఎయిర్ ఆర్ వాటర్ ఆర్ ఎనీ అదర్ లిక్విడ్స్ ఫ్లో. ఓకేనా, ఎయిర్ కానీ వాటర్ కానీ వేరే లిక్విడ్స్ కానీ ఫ్లో అయ్యే ఒక డక్ట్ కనుక ఉంటే దాన్ని మనం డక్ట్ అంటాం, మనం పైప్ అంటాం, అండ్ వీ కాల్ ఇట్ హోజ్ ఆల్సో. పైప్ని మనం హోజ్ అని కూడా అంటూ ఉంటాం, రైట్. రిమెంబర్ ఆల్ దీస్ వర్డ్స్. హోజ్ అన్నా పైప్ అన్నా ద మీడియం త్రూ విచ్ వాటర్, లిక్విడ్ ఆర్ ఎయిర్ పాసెస్, అంతే. ఓకేనా, సో అదనమాట సింపుల్. నౌ దిస్ వర్డ్ ఈజ్ ఆల్సో రిపీటెడ్ క్వశ్చన్ స్ట్రైట్ ఫ్రమ్ బ్లాక్ బుక్. ఓకేనా, సో ఎంటీఎస్ ఎగ్జామినేషన్ 2021లో వచ్చింది. మీ ఎగ్జామినేషన్స్కి మోస్ట్ రెలవెంట్ అనమాట. సో ఆన్సర్ ఏంటి? బెండింగ్కి సంబంధం ఉందా సార్? లేదు. బర్డ్కి సంబంధం ఉందా సార్? లేదు. ఓకేనా, వాల్కి సంబంధం ఉందా సార్? లేదు. ఆన్సర్ ఏంటి అంటే కెనాల్. కెనాలే కదా, కెనాల్ అన్నా కూడా ఆ ప్యాసేజ్ త్రూ విచ్ లిక్విడ్ ఫ్లోస్, అవునా కదా, కెనాల్లో వాటర్ ఫ్లో అవుతుంది కదా, అలా అనుకోవాలి మీరు. సో ఇక్కడ చూడండి, ఈ పిక్చర్లో మీకు కనిపిస్తుంది, దిస్ ఈజ్ కాల్డ్ అ హోస్ ఆర్ అ పైప్, అవునా కదా, రైట్. ఆ ప్యాసేజ్ దీంట్లో కనిపిస్తుంది మీకు. దీని త్రూ ఒక లిక్విడ్ వెళ్ళొచ్చు, గ్యాస్ వెళ్ళొచ్చు, ఏదైనా పాస్ అవుతూ ఉంటుంది. దిస్ థింగ్ ఈస్ బేసికలీ కాల్డ్ డక్ట్, ఎయిర్ డక్ట్. ఏమంటుంది మనం? ఎయిర్ డక్ట్. మీరు చూస్తూ ఉంటారు ఇండస్ట్రీస్లో, వాటిలో వీటిలో చాలా ఎక్కువగా, రైట్. లెట్స్ మూవ్ టు క్వశ్చన్ నెంబర్ 55 గైస్. సో ద నెక్స్ట్ వర్డ్ ఈస్ ఆమినస్. గుర్తుపెట్టుకోండి చాలా సింపుల్గా, ఆమినస్ ఇస్ అ నెగటివ్ టర్మ్. ఇఫ్ ఐ సే సంథింగ్ ఈజ్ ఆమినస్, దట్ థింగ్ ఈస్ డేంజరస్. ఓకేనా, థింగ్స్ దట్ ఆర్ డేంజరస్, ఆమినస్ థింగ్స్ ఆర్ థింగ్స్ దట్ ఆర్ వెరీ మచ్ డేంజరస్. ఓకేనా, హార్మ్ఫుల్. ఏమంటాం? హార్మ్ఫుల్ థింగ్స్ అనమాట. హార్మ్ఫుల్ థింగ్స్ అంటాం, లేకపోతే అంటాం హజార్డస్. ఓకే, హజార్డస్ థింగ్స్ అని కూడా అంటాం, హజార్డస్ థింగ్స్. సో ఆమినస్ థింగ్స్ ఆర్ థింగ్స్ దట్ ఆర్ యూజువలీ డేంజరస్, హజార్డస్, రైట్, హార్మ్ఫుల్ అనమాట. సో అలాంటి ఒక ఆన్సర్ కావాలి ఇప్పుడు మనకి. ఆన్సర్ ఏమవుతుంది? ప్రామిసింగ్ ఈజ్ అ పాజిటివ్ వర్డ్, క్యాపబుల్ ఈజ్ ఆల్సో పాజిటివ్ వర్డ్, ఫేవరబుల్, సూటబుల్, అవునా కదా. సో ఆల్ దీస్ వర్డ్స్ ఆర్ పాజిటివ్. దర్ ఈస్ ఓన్లీ వన్ వర్డ్ దట్ ఈస్ నెగటివ్ అండ్ దట్ ఈస్ థ్రెటనింగ్, అవునా కదా, రైట్. సో సంథింగ్ దట్ ఈస్ థ్రెటనింగ్, ఒక థ్రెట్ అంటే అదొక డేంజర్ అనమాట. ఓకేనా, సో ఒక డేంజర్ని చూపించాలన్నా, హార్మ్ని చూపించాలన్నా, ఒక హజార్డ్ని చూపించాలన్నా, ఆర్ థ్రెట్ని చూపించాలంట. ఓకేనా, సో థ్రెట్ని చూపించాలన్నా కూడా, ఓకే, థ్రెటనింగ్ అనే వర్డ్ కూడా రాసుకోండి. ఆల్ దీస్ వర్డ్స్ మీన్ ద సేమ్ మై డియర్. అట్లాంటప్పుడు ఆన్సర్ ఏమవుతుంది అంటే ఆమినస్. ఆమినస్కి ఆన్సర్ అవుతుంది థ్రెటనింగ్ అనమాట. సినోనిమ్స్ మనం చదువుతున్నాం. నెక్స్ట్ వీడియో నుంచి మనం ఏం చేద్దాం, 60 వర్డ్ దగ్గర కవర్ చేస్తాం కదా ఆల్రెడీ. 60 క్వశ్చన్స్ అయిపోయిన తర్వాత 61 నుంచి 100 వరకు విల్ టేక్ యాంటనిమ్స్ క్వశ్చన్స్ ఓన్లీ. డూ నాట్ వరీ.
మై డియర్ స్టూడెంట్స్, ఐ విల్ మేక్ యూ రెడీ ఫర్ యువర్ ఎగ్జామినేషన్. ఓకే, మీ ఎగ్జామినేషన్ వరకు కంటిన్యూస్గా సిరీసెస్ రన్ చేస్తూనే ఉంటా. ప్యారల్గా వచ్చే మాక్ టెస్ట్ సిరీస్ కూడా మీరు చూస్తూ ఉండండి. వీడియోస్ని మ్యాక్సిమం నెంబర్ ఆఫ్ స్టూడెంట్స్కి షేర్ చేయండి. ఓకేనా? అండ్ ఇక్కడ కనిపించే ఏవైతే సిరీస్ నడుస్తుందో ఇది ఫాలో అవుతుండండి. 1 word సబ్స్టిట్యూషన్ సిరీస్ హ్యాస్ బీన్ కంప్లీటెడ్ ఆల్రెడీ. దాన్ని కూడా మీరు తప్పకుండా చెక్ చేయండి ఒకవేళ మీరు చూడకుండా ఉంటే. అవునా కదా? రైట్. మోస్ట్ యూస్ఫుల్ కంటెంట్ ఫ్రీ కూడా ప్రొవైడ్ చేయండి, ట్రై చేస్తూ ఉంటా. యూట్యూబ్లో తప్పకుండా మీరు ఎంగేజ్ అవుతూ ఉండండి మన ఛానల్లో. ఓకే, మ్యాక్సిమం నెంబర్ ఆఫ్ స్టూడెంట్స్కి అయితే షేర్ చేయండి. వాట్సాప్ గ్రూప్స్లో అక్కడ ఇక్కడ మీ ఫ్రెండ్స్తో కూడా షేర్ చేయండి. అందరికీ యూజ్ చేద్దాం కలెక్టివ్గా. ఓకేనా? బాగా చదువుకుందాం. సో ఆన్సర్ థ్రెటనింగ్ అనమాట. రైట్. నెక్స్ట్ వర్డ్ వచ్చేస్తుంది బ్రీజీ. బ్రీజ్ అంటే గుర్తుపెట్టుకోండి, బ్రీజ్ సింప్లీ మీన్స్ విండ్. ఓకేనా? గాలి అనమాట. ఇఫ్ ఐ సే ఇట్స్ అ బ్రీజీ ఈవినింగ్, దట్ మీన్స్ ఇట్స్ అ విండీ ఈవినింగ్. అవునా కదా? అండ్ ఆ విండ్ కూడా చాలా హార్ష్గా రావట్లేదు, ఆ ప్లెజెంట్ విండ్ అనమాట. ఓకే, చాలా ప్రశాంతంగా గాలి వస్తుంది. ఇమాజిన్ దట్ యు ఆర్ సిట్టింగ్ at the beach. ఓకేనా? లుక్ ఎట్ దిస్ పీపుల్, దే ఆర్ ఆల్ విజిటింగ్ ద బీచ్. అండ్ వాట్ కైండ్ ఆఫ్ అన్ ఈవినింగ్ ఇస్ దిస్? మీకు కనిపిస్తుంది ఇక్కడ మనుషులు వెళ్తున్నారు. ఆ బీచ్ వాజ్ విండీ. ద బీచ్ వాజ్ విండీ. లుక్ ఎట్ దిస్ ట్రీస్ మై డియర్, మంచిగా గాలి వీస్తుంది. ఓకేనా? దీన్ని మనం ఏమంటాము అంటే ఇట్ ఈస్ బ్రీజీ. బ్రీజీ ఈవినింగ్. అవునా కదా? ఏమంటుంది దీన్ని యాక్చువల్గా మనం? బ్రీజీ ఈవినింగ్. అవునా? సో మీనింగ్ ఏంటి అంటే ఇట్ సింప్లీ మీన్స్ దట్ ద ఈవినింగ్ ఈస్ విండీ. అవునా? మంచి గాలి వస్తుంది. దట్ టు వాట్ కైండ్ ఆఫ్ అ విండ్ ఇస్ దాట్? ఇట్స్ అ ప్లెజెంట్ వన్ దట్ వీ ఎంజాయ్. సార్ నో? సో అలా గుర్తుపెట్టుకోండి. సో ఆన్సర్ ఏమవుతుంది సార్ దీనికి? ఆన్సర్ డస్ట్కి సంబంధం ఉందా సార్? హ్యూమిడిటీకి ఏమైనా సంబంధం ఉందా? నో. ఆన్సర్ నాయిస్కి ఉందా సార్? ఆన్సర్ ఏమన్నా లేదు. సంబంధం ఎంతో ఉందండి సార్? ఎయిర్కి. సో విండీ సిచ్యువేషన్ ఎప్పుడు కావాలన్నాడు, విండ్కి సంబంధించిన స్టేట్ మనం అంటాం బ్రీజ్. అవునా కదా? బ్రీజీ. ఇట్స్ అ వెరీ ఫెమిలియర్ వర్డ్ టు ఎవ్రీబడి. దిస్ ఇస్ సింపుల్ గైస్. ఓకే, లెట్స్ మూవ్ టు అవర్ నెక్స్ట్ క్వశ్చన్. క్వశ్చన్ నెంబర్ 57. ఈజీగా ఉంది ఈ వర్డ్ కూడా, పాంపస్. ఓకే, పాంపస్ అనే వర్డ్ ఎప్పుడు యూస్ చేస్తామంటే ఇఫ్ ఐ సే అ పర్సన్ ఈజ్ యాక్చువల్లీ అ పాంపస్ పర్సన్ ఆర్ హిస్ బిహేవియర్ ఇస్ పాంపస్, యాటిట్యూడ్ ఇస్ పాంపస్ అంటే మీనింగ్ ఏంటి అంటే దట్ పర్సన్ షోస్ థింగ్స్ అ లాట్. అవునా? షోస్ ఆఫ్. అ పర్సన్ హూ షోస్ ఆఫ్ అ లాట్, షో ఆఫ్ చేసే పర్సన్ ఎవరైనా ఉన్నా, a person who boasts himself, a person who blows his own trumpet. ఎవరి డబ్బా వాళ్ళు కొట్టుకొని ఎవరి గురించి వాళ్ళు ఎక్కువగా గనక మాటలు చెప్పుకుంటే ఎవరన్నా పొగడతలు వాళ్ళే ఒకటే పొగుడుకునే మనుషులు ఎవరైనా కనిపిస్తాయి. సెల్ఫ్ డబ్బా కొట్టుకునే మనుషులు మనం ఏమంటాం అంటే పాంపస్ పర్సన్స్. నాకు ఇది ఉంది, నాకు అది ఉంది, అది చూడండి, ఇది చూడండి. అట్లాంటి పర్సన్స్ మనం అంటాం పాంపస్. ఓకేనా? ఎంటీఎస్ ఎగ్జామినేషన్లో వచ్చింది స్ట్రైట్ ఫ్రమ్ బ్లాక్ బుక్ 2021లో. సో ఆన్సర్ ఏమవుతుంది అంటే బోస్ట్ అనమాట. సో పొగుడుకోవడం యూజువల్గా మనల్ని మనం పొగుడుకోవడం వేరే వాళ్ళ ముందు. దాట్ ఈస్ కాల్డ్ అ పాంపస్ బిహేవియర్, టు షో ఆఫ్. Literally, it means to show off in front of others, my dear. Okay, I hope you are able to understand this. It has nothing to do with dullness. It has nothing to do with humble. It can be related to humble in an opposite manner. This word is an antonym. Humble అనేది down to earth behavior ఎంతున్నా కూడా దాన్ని మనం ఆపోజిట్ తీసుకోవచ్చు. అండ్ అలానే మోడెస్ట్ కూడా యాంటనిమే అవుతుంది అనమాట. సో మోడెస్ట్ అన్న కూడా డౌన్ టు ఎర్త్ బిహేవియర్, హ్యూమిలిటీ ఉండడం, ఆపోజిట్ వర్డ్స్ ఇవన్నీ. సో డైరెక్ట్ ఆన్సర్ ఏమవుతుంది అంటే బోస్ట్ఫుల్ అనమాట. ఈజీ అండ్ ఇంట్రెస్టింగ్. క్వశ్చన్ నెంబర్ 58కి వచ్చేద్దాం. క్వశ్చన్ నెంబర్ 58లో కనిపించే వర్డ్ అవుతుంది ఫ్యాసినేట్. ఇఫ్ ఐ సే సంథింగ్ ఈజ్ ఫ్యాసినేటింగ్, దట్ థింగ్ ఈజ్ ఇంట్రెస్టింగ్. బాగా గుర్తుపెట్టుకోండి, ఇంట్రెస్టింగ్ థింగ్స్నే మనం అంటాం ఫ్యాసినేటింగ్ థింగ్స్ అని చెప్పేసి. చాలా సింపుల్ అనమాట. ఇది మనం ఆల్రెడీ చూసాం. థింగ్స్ దట్ ఆర్ ఎంథ్రాలింగ్, ఈ వర్డ్ చూసాం మనం. ఎస్ ఆర్ నో? మోస్ట్ ప్రాబబ్లీ ఐ రిమెంబర్ దట్ వీ హ్యావ్ డిస్కస్ ద వర్డ్ ఎంథ్రాలింగ్, రైట్? ఎంథ్రాలింగ్ థింగ్స్ అనొచ్చు, ఇంట్రెస్టింగ్ థింగ్స్ అనొచ్చు, ఇంట్రీగింగ్ అని కూడా అంటాం. రిమెంబర్, ఇలానే అనమాట. సంథింగ్ దట్ ఈస్ ఇంట్రెస్టింగ్ ఈజ్ ఆల్సో కాల్డ్ అన్ ఇంట్రీగింగ్ థింగ్. ఇంట్రీగింగ్ అని కూడా అంటాం. అవునా కదా? ఫ్యాసినేటింగ్ అని కూడా అంటాం. ఏమంటాం? ఫ్యాసినేటింగ్ థింగ్స్ ఆర్ థింగ్స్ దట్ ఆర్ వెరీ బ్యూటిఫుల్. అట్రాక్టింగ్ ఏమంటాం? అట్రాక్టివ్ థింగ్స్ దట్ ఆర్ వెరీ మచ్ అట్రాక్టివ్, ఫ్యాసినేటింగ్ అంటాం అనమాట. క్యాప్టివేటింగ్, అట్రాక్టివ్, అండ్ ఇంకా అంటాం క్యాప్టివేటింగ్. ప్లీజ్ మేక్ అ లిస్ట్ ఆఫ్ all these words, my dear. Captivating, అవునా కదా? రైట్. సో ప్లీజ్ ట్రై టు అసోసియేట్ ఆల్ దీస్ వర్డ్స్ టుగెదర్. ఈజీ గుర్తుపెట్టేసుకోండి. సో ఫ్యాసినేటింగ్ థింగ్స్ డైరెక్ట్గా ఎగ్జామినేషన్ వచ్చింది 2021లో ఎంటీఎస్. సో ఆన్సర్ రిజెక్ట్కి సంబంధం ఉంది సినోనిమ్. డైరెక్ట్ ఆన్సర్ ఏమవుతుంది సార్? క్యాప్టివేటింగ్. అవునా కదా? రైట్. ఇది మనం చదివాం ఆల్రెడీ. రిపెల్ ఆపోజిట్ అయ్యే ఛాన్స్ ఉంది. లవ్ అనేది ఒక ఇర్రెలవెంట్ వర్డ్ అన్న. ఓకేనా? సో డైరెక్ట్ ఆన్సర్ ఏమవుతుంది? క్యాప్టివేటింగ్. నెక్స్ట్ క్వశ్చన్ నెంబర్ 59. ఇట్ ఈస్ ఆల్సో రిలేటెడ్ టు అ వర్డ్ దట్ వీ హ్యావ్ డిస్కస్డ్. ఓకే, ఫొమెంట్ సంథింగ్. ఫొమెంట్ అ సిచ్యువేషన్ సింప్లీ మీన్స్ దట్ యు ఆర్ ప్రొవోకింగ్ సమ్మన్ టు డూ సంథింగ్. ఓకేనా? ప్రొవొకేషన్ని మనం ఏమంటాం అంటే ఫొమెంట్ అని కూడా అంటాం అనమాట. ఓకేనా? సో దీన్ని మనం ఏమంటాం అంటే టు ఇన్సైట్. ఏమన్నా మనం? ఇన్సైట్. ఇంకొక వర్డ్ కూడా గుర్తుపెట్టుకోండి, కోక్స్. ఓకేనా? వేరే వాళ్ళని మనం పర్సువేట్ చేయడాన్ని మనం అంటాం కోక్సింగ్. ఓకేనా? క్యాజువల్ అనే వర్డ్ గుర్తుపెట్టుకోండి. సో ఆల్ ద వర్డ్స్ దట్ ఐఎమ్ టీచింగ్ యూ రైట్ నౌ మే అపియర్ ఇన్ యువర్ ఎగ్జామినేషన్. కజోల్ అన్నా కూడా పర్సువేట్ చేయడం, టు మేక్ సమ్మన్ డూ సంథింగ్ లాఫుల్లీ, అన్లాఫుల్లీ, లీగల్లీ, ఇల్లీగల్లీ, అట్లాంటివి అనమాట. వాటిని మనం అంటాం ఫొమెంటింగ్. యూజువల్గా నెగిటివ్ టర్మ్స్ అనమాట. మోస్ట్ ఇంపార్టెంట్ వర్డ్ ఫర్ బ్లాక్ బుక్
ఇది మీకు ఎంటీఎస్ ఎగ్జామినేషన్ వచ్చిందనమాట. సో ఆన్సర్ ఏమవుతుంది సార్, డైరెక్ట్గా ఇన్సైట్ ఇస్ ది సినోనిమ్ సార్. ఓకేనా, ఇన్సైట్. ఇన్స్పైరింగ్కి సంబంధం లేదు. ఇంప్లై సంథింగ్ సింప్లీ మీన్స్ దట్ టు సే సంథింగ్ ఇండైరెక్ట్లీ. ఇండైరెక్ట్ మేనర్ని మనం ఎప్పుడైనా కూడా టు సే సంథింగ్ ఆర్ డూ సంథింగ్, షో సంథింగ్ ఇండైరెక్ట్లీ, నాట్ డైరెక్ట్లీ, దట్ ఈస్ కాల్డ్ ఇంప్లాయింగ్. ఓకేనా, సో ఆప్షన్ సి రాంగ్. ఇగ్నోర్ సంబంధం లేదనమాట. సో ఆన్సర్ అర్థమైపోయింది. లెట్స్ మూవ్ టు క్వశ్చన్ నెంబర్ 60 మై డియర్. క్వశ్చన్ నెంబర్ 60 వేన్ కనిపిస్తుంది. వేన్. ఓకేనా, వేన్ అనే వర్డ్ ఎప్పుడు యూస్ చేస్తాం? ద వర్డ్ ఈజ్ యూస్ టు టాక్ అబౌట్ అ కాంటెక్స్ట్ ఇన్ విచ్ దర్ ఈస్ యాక్చువల్లీ something that is decrease in size or decrease in amounts or quantity. ఏదైనా కూడా తగ్గుతుంది, తగ్గుముఖం పడుతుంది అని చెప్పాలి అంటే తగ్గుదల. decrease in size or decrease in amount or quantity. So the decreasement in size or amount or quantity is shown using the word vein. స్ట్రైట్ ఫ్రమ్ బ్లాక్ బుక్ 2021లో ఎంటీఎస్లో వచ్చింది కూడా. ఓకేనా, సో ఆన్సర్ ఆపోజిట్ అయితే కనుక ఇంక్రీజ్ అయ్యేది, దిస్ ఇస్ రాంగ్. ఓకేనా, సో రైస్ కూడా ఆపోజిట్ అవుతుంది, రాంగ్. ఓకేనా, డ్రౌన్ సింప్లీ మీన్స్ టు మునిగిపోవడం అనే సెన్స్ వస్తుంది, అవునా? డ్రౌనింగ్ అనేది, అవునా? యాక్షన్ ఆఫ్ డ్రౌనింగ్ అంటే మునిగిపోవడం. సో దిస్ ఈజ్ ఆల్సో నాట్ కరెక్ట్. సో ఆన్సర్ ఆఫ్ ద క్వశ్చన్ హ్యాస్ టు బీ డిక్లైన్. ఎస్ ఆర్ నో? డిక్లైన్ ఆర్ డిక్రీజ్. డిక్లైన్ అన్నా కూడా తగ్గుముఖం పట్టడం. ఇది చాలా సింపుల్ అనమాట. సో వేన్ అనే వర్డ్ ఏం చూపిస్తాను? డిక్రీజ్. హౌ టు యూస్ దిస్ వర్డ్ ఇన్ అ సెంటెన్స్? ఒకసారి మనం సెంటెన్స్లో దీని యూసేజ్ ఎలా ఉంటుందో చూద్దాం. ఓకేనా, చెక్ దిస్ ఎగ్జాంపుల్ వన్స్. బై ద late 70s ద బ్యాండ్స్ పాపులారిటీ వాస్ బిగినింగ్ టు వెయిన్. లేట్ 70s వచ్చిన తర్వాత 1970s అంటే ఓల్డ్ ఒక బ్యాండ్, మ్యూజిక్ బ్యాండ్ గురించి మాట్లాడుతున్నాం అనుకోండి. ఒక మ్యూజిక్ బ్యాండ్ యొక్క ద పాపులారిటీ వాస్ బిగినింగ్ టు వెయిన్. దట్ మీన్స్ ద పాపులారిటీ వాస్ బిగినింగ్ టు డిక్లైన్. ఓకేనా, ఆ బ్యాండ్ పాపులారిటీ అనేది మెల్లమెల్లగా తగ్గుముఖం పట్టింది. ఓకేనా, ఇట్ వాస్ బిగినింగ్ టు వెయిన్ ఈజ్ ఈక్వల్స్ టు ఇట్ వాస్ బిగినింగ్ టు డిక్రీస్, ఇట్ వాస్ బిగినింగ్ టు డిక్లైన్. ఓకేనా, సో చాలా సింపుల్ అనమాట. ఓకే, సో విత్ దిస్ వీ హ్యావ్ కంప్లీటెడ్ 60 వర్డ్స్ అండ్ 60 క్వశ్చన్స్ మోస్ట్ ఇంపార్టెంట్లీ. అండ్ మన పార్ట్ 4 దీంతో ఎండ్ అయినట్టే. లెట్స్ మీట్ ఇన్ ద నెక్స్ట్ సెషన్. బిఫోర్ దాట్ గుడ్ న్యూస్ ఉంది. ఏంటి అంటే ఎన్రోల్మెంట్ వీక్ నడుస్తుంది. ఫ్లాట్ 15% ఆఫ్. ఎవరైతే స్టూడెంట్స్ ఎన్రోల్ అవ్వాలనుకుంటున్నారో ఇమీడియట్గా యాప్ డౌన్లోడ్ చేయండి. డౌన్లోడ్ ఆర్ యాప్. ఇప్పుడు కోర్స్కి రిలేటెడ్ డీటెయిల్స్ చూద్దాం, ఒకసారి ప్రైజెస్ చూద్దాం. ఓకేనా, స్టేట్ గవర్నమెంట్ ఎగ్జామినేషన్ ప్రిపేర్ అవుతున్నా, సెంట్రల్ గవర్నమెంట్ ఎగ్జామినేషన్ ప్రిపేర్ అవుతున్నా, మన యాప్లో ఫుల్ ఫ్లెడ్జెడ్ కోర్సెస్ అనేవి ఇంగ్లీష్ లాంగ్వేజ్వి హై క్వాలిటీ కోర్సెస్ అవైలబుల్ ఉన్నాయి. మీకు ఇంకెక్కడ కూడా ఇంత మంచి క్వాలిటీ దొరకదు. గ్రామర్, వొకాబులరీ, కాంప్రిహెన్షన్లో బెస్ట్ ఫర్ థియరీ, బెస్ట్ ఫర్ ప్రాక్టీస్. ఇంగ్లీష్ ప్రిపరేషన్ కంప్లీట్గా వన్ స్టాప్ సొల్యూషన్. మీరు ఇక్కడ ప్రిపేర్ అయితే సరిపోతుంది, ఇంకేం చేయాల్సిన అవసరం ఉండదు. ఒకసారి కోర్సులో ఎన్రోల్ అయ్యారా మీ ఇంగ్లీష్ ప్రిపరేషన్ కంప్లీట్ అయిపోతుంది అనమాట. ఓకేనా, సో ఎన్రోల్మెంట్ వీక్లో భాగంగా మీకు 15% ఆఫ్ ఇవ్వడం జరుగుతుంది. ఇది ఒక రిక్వెస్ట్. చాలామంది స్టూడెంట్స్ డిమాండ్ చేశారు, రిక్వెస్ట్ చేశారు, సార్ కొంచెం ఆఫర్ ప్రొవైడ్ చేయండి. దట్స్ వై వీఆర్ ప్రొవైడింగ్ దిస్ ఆఫర్. 15% ఆఫ్ వస్తుంది. యూ డోంట్ హ్యావ్ టు పే 499 rupees ఫర్ ఎస్ఎస్సి ఎగ్జామినేషన్స్ అండ్ బ్యాంక్ ఎగ్జామినేషన్. ఎస్ఎస్సి బ్యాంక్ ఎగ్జామినేషన్ కోర్స్ వచ్చేసి మీకు 499 రూపీస్ రెగ్యులర్ ప్రైస్ అనమాట. ఈ 3 months కోర్స్ కోసం మీరు 499 పే చేయాల్సిన అవసరం లేదు. ఆల్ యూ హ్యావ్ టు పే ఈస్ 425 రూపీస్. ఓకేనా, కూపన్ కోడ్ మీరు అప్లై చేయాల్సిన అవసరం ఉంటుంది. August 15 AUG15 అని కరెక్ట్గా క్యాపిటల్లో టైప్ చేయండి. AUG15 కూపన్ కోడ్ని అప్లై చేయండి. ఇమీడియట్గా 499 రూపీస్ ఉన్న కోర్స్ మీకు 425కి రావడం జరుగుతుంది. రిమెంబర్, ఈ ఆఫర్ అనేది 1st నుంచి 7th వరకే ఉంటుంది. ఆల్రెడీ బిగిన్ అయిపోయింది. చాలామంది స్టూడెంట్స్ ఎన్రోల్ అవుతున్నారు. మీరు కూడా ఇమీడియట్గా ఎన్రోల్ అయిపోండి. 1st నుంచి 7th వరకే ఉంటుంది. 7th ఇస్ ద లాస్ట్ డేట్. అండ్ ఏ డౌట్ ఉన్నా కూడా మీకు ఎన్రోల్మెంట్ దగ్గర ఈ కూపన్ కూడా అప్లై చేయడం ప్రాబ్లం ఉన్నా కూడా, లేకపోతే కోర్స్ రిలేటెడ్ డీటెయిల్స్ గురించి ఏమన్నా డౌట్స్ ఉన్నా ఇక్కడ ఉన్న నెంబర్కి మీరు ఇమీడియట్గా కాల్ చేయొచ్చు. ఎస్ఎస్సి సీజీఎల్ స్టూడెంట్ అయినా, ఎంటీఎస్ అయినా, జీడీ అయినా, స్టెనోగ్రాఫర్ అయినా, బ్యాంక్ పీఓ అయినా, క్లర్క్ అయినా ఇమీడియట్గా ఈ కోర్స్లో జాయిన్ అయిపోండి. ఓకేనా, అండ్ ఎవరైతే స్టూడెంట్స్ స్టేట్ గవర్నమెంట్ ఎగ్జామినేషన్ ప్రిపేర్ అవుతున్నారో, లైక్ ఎస్ఐ అండ్ కానిస్టేబుల్ ప్రిపరేషన్ చేసే వారియర్స్ కోసం, అండ్ ఎవరైతే స్టూడెంట్స్ టెట్ డిఎస్సి ఏపీ స్టూడెంట్స్ ఎవరైతే ఉన్నారో టెట్ రాయబోతున్నారో, రైట్, డిఎస్సి ఎగ్జామినేషన్ రాయబోతున్నారో వాళ్ళ కోసం, అండ్ ఎవరైతే స్టూడెంట్స్ తెలంగాణలో గ్రూప్ 2, గ్రూప్ 3 అండ్ వేరే స్టేట్ ఎగ్జామినేషన్ రాస్తారో వాళ్ళందరూ కూడా గ్రూప్ 1 మెయిన్స్, గ్రూప్ 2, గ్రూప్ 3 ఎగ్జామినేషన్, రైట్, ప్రతి ఒక్క స్టూడెంట్ కూడా ఎస్ఐ కానిస్టేబుల్ మీరు ఇమీడియట్గా 399 రూపీస్ ఉన్న కోర్స్ పర్చేస్ చేయాలనుకుంటే 399 పే చేయాల్సిన అవసరం లేదు. మీకు కూడా ఫ్లాట్ 15 రూపీస్ ఆఫ్, 15% ఆఫ్ అనేది ఇవ్వడం జరుగుతుంది. ఆ 15% ఆఫ్లో భాగంగా 3 months కోర్స్ మీకు 399 రూపీస్ ఉన్న రెగ్యులర్ ప్రైస్లో ఉన్న కోర్సు మీకు కూపన్ కోడ్ అప్లై చేసిన తర్వాత 339 పే చేయాల్సిన అవసరం ఉంటుంది. 339కి మీకు కంప్లీట్ యాక్సెస్ రావడం జరుగుతుంది. సేమ్ కోడ్ అప్లై చేయాలి. August 15 AUG15 అప్లై చేయండి. ఓకేనా, 6 months కోర్స్ కూడా మన దగ్గర అవైలబుల్ ఉంది. 599 రూపీస్ ఉన్న కోర్సు మీకు 509 రూపీస్కి రావడం జరుగుతుంది. ఇట్స్ అ బ్యూటిఫుల్ ఆఫర్. ప్రతి ఒక్క స్టూడెంట్ ఎవరైతే అఫోర్డబుల్గా కోర్సెస్ కావాలనుకుంటే వాళ్ళందరూ కూడా గుడ్ న్యూస్ షేర్ చేయండి, చేస్తారని ఆశిస్తున్నాం. ఓకేనా, ఎవరైతే స్టూడెంట్స్ ఇప్పటిదాకా వీడియో చూసి సబ్స్క్రైబ్ చేయలేదో తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి అండ్ లైక్ చేయండి వీడియోని. అండ్ మీకు ఏ ప్రాబ్లం ఉన్నా కూడా కామెంట్ సెక్షన్లో మెన్షన్ చేయండి. మీకు ఇంగ్లీష్ ప్రిపరేషన్లో ఎట్లాంటి ప్రాబ్లం ఉన్నా నేను మీకు సొల్యూషన్ ప్రొవైడ్ చేస్తాను యూట్యూబ్ వీడియోస్లో కూడా. ఓకేనా, సో తప్పకుండా వీడియోస్ని షేర్ చేయండి. డౌట్స్ ఉంటే కనుక యాప్ రిలేటెడ్ మీ నెంబర్ కాల్ చేయొచ్చు.
డౌన్లోడ్ ది యాప్ రైట్ నౌ అండ్ జాయిన్ ద కోర్సెస్. ఎలాంటి డౌట్ ఉన్నా కూడా కాల్ చేయొచ్చు. ఓకేనా, డెమో వీడియోస్ చూడండి, మన క్వాలిటీ ఏంటనేది మీకు అర్థమవుతుంది. ఐల్ మీట్ యూ ఇన్ ద నెక్స్ట్ వీడియో విత్ ద నెక్స్ట్ పార్ట్ గైస్. ఓకేనా, యాండ్రీమ్స్ చూద్దాం నెక్స్ట్ వీడియో నుంచి. వాట్ ఈ సే? ఓకే, కామెంట్ సెక్షన్లో మెన్షన్ చేయండి ఇఫ్ యూ ఆర్ ఎంజాయింగ్ దిస్ వీడియోస్. ఓకే, థ్యాంక్ యూ, టేక్ కేర్, గుడ్ డే. ఐల్ మీట్ యూ ఇన్ ద నెక్స్ట్ వన్. సీ యూ గైస్.